Hello guys, welcome back to Courseware. So today's topic వచ్చేసి a big MNC companies hiring జరుగుతుంది 2025. సో ఏ రోల్స్ హైరింగ్ జరుగుతుంది, ఏ కంపెనీస్ హైరింగ్ జరుగుతుంది అనేసి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్లోని వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, చాలా మందికి యూజ్ అవుతాయి కూడా. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో యాక్సెంచర్ అయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి హైరింగ్ జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఫ్రెషర్స్కి జరుగుతుంది. 0 to 1 year మీడియంలో జరుగుతుంది. అండ్ అలాగే లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్. సో ఈ లొకేషన్స్లో అయితే హైరింగ్ జరుగుతుంది. ఏ లొకేషన్ అయినా మనం పెట్టుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ ఏంది, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతాయి అనేసి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. సో కంపెనీ నేమ్ యాసెంచర్. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే డిజైనింగ్, బిల్డింగ్, టెస్ట్ అండ్ అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్స్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం మా ప్రాజెక్ట్ని డిజైన్ చేయాలి, బిల్డ్ చేయాలి, అలాగే టెస్ట్ చేయాలి, కోడ్ రాయాలి, ప్రతిదీ మనం చేయాలి బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ అలాగే అండర్స్టాండ్ బిజినెస్ డ్రైవర్స్ దట్ విల్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ డెలివర్ సాఫ్ట్వేర్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్. సో క్లయింట్స్కి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనం ప్రాజెక్ట్ని చేసి వాళ్ళకి డెలివర్ చేయాలి. అండ్ అలాగే బేక్ టెక్నాలజీస్ ట్రెండ్స్ ఇంటూ సొల్యూషన్స్, పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ automation solutions, new functionality and technologies and integrate them in existing solutions. చెప్పాను కదా, రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్సిడెంట్ రెజల్యూషన్ అండ్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ టు కస్టమర్స్ త్రూ వాయిస్ ఇంటరాక్షన్, ఈమెయిల్, చాట్, రిమోట్ సపోర్ట్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కస్టమర్స్, క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమేమి ఎలా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రాజెక్ట్కి ఎలా కావాలి అనేసి ప్రతిదీ మనం వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఉండాలి. లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ ఈమెయిల్ ఆర్ చాట్ సపోర్ట్ అండ్ రిపోర్ట్ సపోర్ట్. సో ఈ వేస్లో మనం కస్టమర్స్ తోటి రీచ్ అయ్యి వాళ్ళ రెజల్యూషన్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్ కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అనేసి ప్రతిదీ కనుక్కుంటూ ఉండాలి. అండ్ అలాగే ఎబిలిటీ టు యాంటిసిపేట్ అండ్ రిజాల్వ్ బిజినెస్ ఇష్యూస్ విత్ ఎగిలిటీ, మల్టీడిసిప్లినరీ అండ్ వెర్సటైల్ విత్ ద యాప్టిట్యూడ్ టు లెర్న్ అండ్ అప్లై న్యూ స్కిల్స్ ఫాస్ట్. ఏవైనా న్యూ స్కిల్స్ ఫాస్ట్గా నేర్చుకునే ఎబిలిటీ ఉండాలి. అండ్ అలాగే ఎక్కడ ఏ స్కిల్స్ యూస్ చేయాలి అనే ఎబిలిటీ కూడా ఉండాలి. గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అలాగే డెలివర్ కోడ్ టు టైమ్ అండ్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ పీర్ రివ్యూస్. సో వాళ్ళకి కరెక్ట్ కోడ్ మనం టైంకి డెలివర్ చేయాలి, అలాగే వాళ్ళకి ఏమాత్రం క్వాలిటీ కూడా తగ్గకూడదు. సో రివ్యూస్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. టేక్ ఓనర్షిప్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సొల్యూషన్, సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్ అండ్ ఆర్ మేనేజ్ డెలివరీ ఫర్ ఐటీ ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ సర్వీసెస్. సో ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్. అలాగే స్కిల్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడ చూడండి, స్కిల్స్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏబిఏపి డెవలప్మెంట్ అండ్ ఆన్ హనా, సిడిఎస్, ఏఎండిపి, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అయితే ఇవంట. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఆఫ్ salesforce.com అప్లికేషన్స్. salesforce.com అప్లికేషన్స్ మీద కూడా మనకి గ్రిప్ ఉండాలంట. అండ్ అలాగే గుడ్ నాలెడ్జ్ ఇన్ J2EE అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ J2EE కూడా తెలిసి ఉండాలి. అండ్ అలాగే .NET, either it is ASP.NET or ASP.NET MVC. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అయితే ఇవంట. ఈ స్కిల్స్ని మెన్షన్ చేసి మనం రెజ్యూమ్లో పెట్టి అప్లై చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోని అండ్ అలాగే ఈ కంపెనీ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది, అప్లై చేసేయండి. అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సో వాళ్ళైతే BE, BTech, ME, MTech ఆర్ MCA ఆర్ MSc ఏ బ్రాంచ్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్. టిల్ పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి టిల్ 2024 పాస్డ్ అవుట్.
అంటే 2024 దాకా ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అప్లికేషన్ లింక్ అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే ఆన్ బోర్డింగ్ వచ్చే టైంకి మనకి ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ అలాగే మోర్ దెన్ 23 మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. అండ్ అలాగే లాస్ట్ 3 మంత్స్లో యాక్సెంచర్కి లైక్ అసెస్మెంట్స్ కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ అటెండ్ అయ్యి ఉండకూడదు. అండ్ అలాగే బీటెక్ అయితే 4 ఇయర్స్లోనే కంప్లీట్ అయి ఉండాలి, డిగ్రీ అయితే 3 ఇయర్స్లో కంప్లీట్ అయి ఉండాలి. ఇట్లాగా మన డిగ్రీ అనేది కరెక్ట్ టైంలోనే కంప్లీట్ చేసుకొని ఉండాలి, గ్యాప్ ఉండకూడదు. స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ వాళ్ళు అయి ఉండాలి, లేకపోతే ఎయిదర్ భూటాన్ ఆర్ నేపాల్ వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి కార్డ్స్ ఉండాలి, ఓసీఐ కానీ పిఐఓ కార్డ్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఇండియాలో వర్క్ చేయాలంటే. సో ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఈ అప్లై బటన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. సో ఇది అసెంచర్. నెక్స్ట్ స్విగ్గీ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్కి హైరింగ్ జరుగుతుంది. అది కూడా ఫ్రెషర్స్కి 0 to 2 years రేంజ్ వాళ్ళకి. అండ్ అలాగే ఇక్కడ ఐడి ఇచ్చారు, లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో ఇది వచ్చేసి రిమోట్ వర్క్ అన్నమాట. అండ్ అలాగే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి జావా, గో, ఎలాస్టిక్ క్యాషీ, ఎలాస్టిక్ సర్చ్, కఫ్కా, ఎస్క్యూఎస్, డైనమో డిబి అండ్ అదర్ ఇన్నోవేటివ్ టూల్స్ మీద వాళ్ళ గ్రిప్ ఉండాలి. అండ్ అలాగే చూడండి, కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ స్కేలబుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళకి మెయిన్లీ కావాల్సిన బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అంటే బ్యాక్ ఎండ్ వర్క్. సో డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. రైట్ హై క్వాలిటీ మెయింటైనబుల్ కోడ్ ఇన్ జావా అండ్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జావా కానీ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇట్లా ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మంచిగా గ్రిప్ ఉండాలి. అండ్ అలాగే యూటిలైజ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఎలాస్టిక్ క్యాచీ, ఎలాస్టిక్ సర్చ్, కఫ్కా, ఎస్క్యూఎస్, డైనమో డిబి ఇట్లాంటి టూల్స్ మీద కూడా గ్రిప్ ఉండాలి. పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్ టు ఎన్ష్యూర్ కోడ్ క్వాలిటీ అండ్ అథెరెన్స్ టు బెస్ట్ ప్రాక్టీసెస్. రివ్యూస్ మీద గ్రిప్ ఉండాలి. అండ్ అలాగే కోడ్ క్వాలిటీ అవన్నీ చెక్ చేసేదానికి కూడా ఉండాలి. కంట్రిబ్యూట్ టు ద ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ డిస్కషన్స్ ఫర్ న్యూ ఫ్యూచర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ట్రబుల్ షూట్ అండ్ డీబగ్ ఇష్యూస్, ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అడ్రసింగ్ స్కేలబిలిటీ ఛాలెంజెస్. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ కనిపెట్టాలి, వాటిని పర్ఫార్మెన్స్ మంచిగా ఉండేలా చూసుకోవాలి. అండ్ అలాగే ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. సో వాళ్ళకి కావాల్సిన ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేసి వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. బీటెక్ 2024-2025 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఈ అప్లికేషన్ని అప్లై చేసేదానికి యాక్సెస్ ఉంది. సో 2024 అయినా అయి ఉండాలి, 2025 అయినా పాస్ అవుట్స్ అయి ఉండాలి. బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఎయిదర్ ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా ఆర్ గో లాంగ్వేజ్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద కూడా గ్రిప్ ఉండాలి. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఇన్ డేటాబేస్. సో ఈ టూల్స్ అని చెప్పాం కదా, ఎలాస్టిక్ క్యాషీ, ఎలాస్టిక్ సర్చ్, ఈ టూల్స్ కూడా తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఎక్సలెంట్గా ఉండాలి. అండ్ అలాగే టీమ్స్ తోటి కొలాబరేట్ అయ్యే ఎబిలిటీ కూడా ఉండాలి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు. అండ్ అలాగే ఫెమిలియారిటీ విత్ ద బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ ఏడబ్ల్యూఎస్, అజూర్ ఆర్ జీసీపీ అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్. సో ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అంట. ఈ స్కిల్స్ అన్ని మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోలో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి కూడా చెప్పాను కదా, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో త్రూ అండ్ చెక్ ఇట్ అవుట్. అప్లై ఫాస్ట్, టైం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ప్లీజ్ అయితే ఫాస్ట్గా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.